వారు అనిత. అర్జున్, నేను బాగానే ఉన్నాను. అయినా సరే, ఎవరి కోసమో నువ్వు ఎదురు చూస్తున్నట్టున్నావే? అది సరే, నువ్వెక్కడ ఈ టైంలో ఎందుకు వచ్చినట్లు? అవును అర్జున్. ఏమిటనిత? అర్జున్, నా సంగతి తర్వాత, ఇంతకీ నువ్వెందుకు ఇలా వచ్చావు? అనిత, నాలాంటి వారిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? అర్జున్, నీకేం తక్కువ? నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి కాదనుకోదు. నిజమా అనిత? అవును అర్జున్. తొలి ప్రేమలోనే లవ్ చేసే ఈ యూత్ ఉన్న రోజులో నువ్వు ఇంత సైలెంట్ గా ఎలా ఉంటున్నావు? అనిత, నేను ఒక దేవతని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె ఓకే అంటే ఆ అదృష్టవంతుడిని నేనే అవుతాను. అయితే నీ ప్రేమ దేవతతో నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేను అనిత. ఎందుకని? నేను చెబితే ఆ ప్రేమించిన విషయం కాదంటే ఆ తట్టుకునే ధైర్యం ఈ చిన్న కొండకు లేదనిత. అర్జున్, ముందు నువ్వు వెళ్ళి చెప్పు. లేకపోతే ఆ అమ్మాయికి వేరే వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నువ్వు దేవదాసులా మిగిలిపోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి నా గుండెల్లో గుడి కట్టుకున్న నా హృదయ మందిరానికి యువరాణి ఆమె, నా కలల ప్రపంచానికి యువరాణి ఆమె. ఆమె కాదంటే నేను బ్రతకలేను అనిత. మీ యువరాణి పేరు చెప్తే నేను విని సంతోషిస్తాను. నీకు కాకపోతే నేను ఎవరికి చెబుతాను అనిత? అర్జున్, నువ్వు ఒట్టి అమ్మాయికలా ఉన్నావే. నీ ప్రేమ విషయం ఆమెకు చెప్పి మీ ప్రేమ తొందరగా సక్సెస్ చేసుకో. అది సరే, అంతా నాతో చెప్పిస్తున్నావు, నీ గురించి ఏమీ చెప్పట్లేదేంది అనిత? అది చెప్దామనే ఇక్కడికి వచ్చాను. అనిత, మీలాంటి అందమైన అమ్మాయి నాకు ఫ్రెండ్ అవటం నాకు చాలా అదృష్టవంతం. అర్జున్, నీలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి ఏ అమ్మాయి కాదనదు. అనిత, ఆమె ఆమె నాకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాకన్నా అదృష్టవంతుడు ఎవడో ఉండడు అనిత. బాహుబలి.